శుభోదయం. సంకల్ప రంగోళి మీ అందరికీ తెలుసు. విధి ఆడినటువంటి దయనీయ పరిస్థితుల్లో పిల్లలు ఏ విధంగా శిథిలమైపోతున్నారో అని ఆ తార్కాణమే హెచ్ఐవి పిల్లల యొక్క పరిస్థితి. ఆ పదం అనడానికి అదొకలా ఉంటుంది, బట్ తెలియచేయడానికి తప్పక చెప్పట్లేదు. చాలామందికి తల్లి ఉండరు, కొంతమందికి తండ్రి ఉండరు, మరి కొంతమందికి అయితే తల్లి తండ్రులు ఉండరు. అసలే ఆర్థికంగా బాగా చితికిపోయినటువంటి కుటుంబాలే ఎక్కువ అక్కడ మనకి గోచరిస్తూ ఉంటాయి. ఇది 6వ సంవత్సరం సంకల్ప రంగోళి. రిఫరల్ హాస్పిటల్ వేదికగా కత్తిపూడి మనం సంకల్ప రంగోళి కార్యక్రమాన్ని హోలీ సందర్భంగా మనమందరం హోలీ హ్యాపీనెస్ కోసం రంగులతో వెదజల్లుతూ మన ఆనందాన్ని పంచుకుంటూ ఉంటాం. సంకల్ప మదిలోంచి ఒక ఆలోచన ఉద్భవించింది. ఈ రంగులు, ఈ ఆనందం ఆ పిల్లల మొహంలో మనసులో ఉండాలని సంకల్పం భావించడం జరిగింది. సో ఆ విధంగా రూపుదిద్దుకున్నటువంటి సంకల్ప రంగోళీ కార్యక్రమంలో భాగంగా ఆ రోజున సుమారుగా 11 మండలాల నుంచి 120 years 25 years డౌన్ టు 4 to 5 years మధ్యలో ఉన్నటువంటి ఒక 120 మందికి మంచి న్యూట్రిషనల్ కిట్, ఒక నెలకు సరిపడా వాళ్ళకి మంచి పోషకాహారం అందించే ప్రయత్నం, అట్ ద సేమ్ టైం వాళ్ళకి మంచి భోజనం, మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళని చక్కగా కేరింతలతో ఆనందంగా ఆడించడం, ఇది సంకల్ప ఉద్దేశం. ఈ రోజు కోసం మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఈరోజు ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అలా బాండింగ్ ఏర్పడిపోయింది సంకల్పానికి వాళ్ళకి కూడా. అండ్ ఈ విషయంలో కృషి చేస్తున్నటువంటి మనకు సహకరిస్తున్నటువంటి రిఫరల్ హాస్పిటల్ వారికి, యాజమాన్యానికి, ఈ విషయంలో ఎవరైతే కృషి చేస్తున్నటువంటి కోఆర్డినేటర్స్కి సంకల్పం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. లాస్ట్ ఇయర్ ఒక చిన్న కాన్సెప్ట్ మా మధ్య నుంచి, సంకల్పం మధ్య నుంచి ఉద్భవించింది. అది డొనేట్ ఏ టాయ్. చిన్నప్పుడు అన్నవరం వెళ్ళినప్పుడు ఓ పక్క సత్యనారాయణ స్వామికి చిన్న నమస్కారం పెట్టుకుని కిటికీలు తలుపులు తీసి బొమ్మల షాపుల వైపు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ బొమ్మ నాకు ఉంటే బాగుండేది, ఆ బొమ్మతో నేను ఆడుకుంటే బాగుండేది. ఆ 4 చక్రాల కార్లు, ఆ డాల్స్, ఆ గన్స్, ఇలా రకరకాలు. అది సుమారుగా అప్పట్లో 20 రూపాయల నుంచి 50 రూపాయలు ఉండేవి. ఇంట్లో అడిగితే కూడా కొనివారు కాదు. అంటే బాల్యం ఎప్పుడు బొమ్మలకి చక్కగా ముడిపడి ఉంటుంది. వాళ్ళకి వాటిని యొక్క భావన కూడా అనుసంధానం. వాళ్ళకి కోట్లు ఇచ్చిన వద్దు, ఒక మంచి బొమ్మ కావాలి ఆ వయసులో వాళ్ళకి ఆడుకోవడానికి. కొనిచ్చే తల్లిదండ్రులు లేరాయే, కొనగలే ఆర్థిక పరిస్థితులు లేదాయే. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈరోజు ఒక్కరోజు పరిమితమైనటువంటి జ్ఞాపకాలతో కాకుండా కొన్ని నెలలు, కొన్ని రోజుల పాటు ఆడుకునే ఒక వస్తువు తనకి ఇచ్చి పంపించాలి అనే కాన్సెప్ట్తో సంకల్పం మధ్యలోంచి వచ్చింది కాన్సెప్టే డొనేట్ ఏ టాయ్ కాన్సెప్ట్. సో ఇందులో భాగంగా మనం బొమ్మను కొనవలసిన పరిస్థితే కాదు. మన ఇంట్లో చాలామంది మన పిల్లలకి బొమ్మలు కొంటూ ఉంటాం. వాళ్ళ పిల్లలు ఆడుకున్న తర్వాత పక్కన పెట్టేస్తారు. అలాంటి టాయ్ని కూడా తీసుకురావచ్చు. బట్ గమనిక ఏంటంటే ఆ పక్కన పెట్టేసినప్పటికీ కూడా అది శుభ్రంగా ఉండి ఆడుకోవడానికి పనిచేసినగలదే ఉండాలి. కార్ అయితే అట్లా వీల్స్ కరెక్ట్గా ఉండేలాగా, అదేమీ బ్రేక్ అవ్వకుండా ఉండవు. ఈవెన్ బ్రేక్ అయినా ఇంకొన్ని వాళ్ళకి పిల్లలకి గీసుకునే అవకాశం ఉంటుంది. శుభ్రమైనటువంటి టెడ్డీస్ అయితే శుభ్రంగా ఉండేలా చూడండి. వాళ్ళకి ఎటువంటి డస్ట్ అలర్జీస్ రాకుండా, అంత డస్టీ లేకుండా, ఇలా ఒక మంచి బొమ్మ ఏదైనా సరే, అది కారు కావచ్చు, గన్ కావచ్చు, లేదంటే ఫజిల్స్. లాస్ట్ టైం ఫజిల్స్ చాలా ఎక్కువగా మన సంకల్ప సభ్యులు రాజమండ్రి చిన్న గారు చాలా టాయ్స్ ఆయన కొని మరీ పంపించడం జరిగింది. ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ సంవత్సరం కూడా ఆయన అందిస్తున్నారు ఈ కార్యక్రమానికి. అంటే ఒక్కొక్క పిల్లోడికి లాస్ట్ టైం కొంతమంది పిల్లలు, చిన్న పిల్లల్ని చూసినప్పుడు ఆ బొమ్మను ఎంతో ప్రేమగా హక్ చేసుకుంటూ దాన్ని చూసుకుంటూ మురిసిపోతూ వెళ్ళడం అనేది మన సంకల్ప సభ్యులు కంటపడి ఒక్కసారిగా చెల్లించడం జరిగింది. పిల్లల్ని, బొమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారు అనేసి. సో టాయ్స్ అనేది ఎక్కువ వస్తే ఒక్కొక్క పిల్లోడికి ఒకటికన్నా అదనంగా అందించేటటువంటి ఉద్దేశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ కోసం డొనేట్ ఏ టాయ్ అనే కాన్సెప్ట్ని అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఆ కార్యక్రమానికి వస్తున్నారో సంకల్ప కుటుంబ సభ్యులు మన ఇళ్లలో ఉన్నటువంటి బొమ్మలు తీసుకురండి. ముఖ్యమైన గమనిక ఏంటంటే
ఆ బొమ్మ తీసుకెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఇబ్బంది పడకూడదు. వాళ్ళకి ఈ బొమ్మను ఎందుకు తీసుకెళ్తున్నామో వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఆ బొమ్మ తీసుకురావాలి. వాళ్ళకి ఆ విధంగా మనం అర్థం చేయగలి. ఒకరికి ఇవ్వడం వల్ల వచ్చే మానసిక సంతృప్తి ఏంటన్నది పిల్లలకు కూడా మనం తెలియచేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. అండ్ మన తోటి వాళ్ళతో కూడా ఈ కాన్సెప్ట్ని డిస్కస్ చేయండి ఈ 2 days. ఓకే. అదేవిధంగా రేపు మరి ఎస్ఎల్వి స్కూల్ కెర్లంపూడి నందు కూడా బ్లడ్ క్యాంప్ సంకల్పం సంజీవిని బ్యాంక్ రాజమండ్రి వారికి యొక్క సహకారంతో ఎస్ఎల్వి స్కూల్స్ కెర్లంపూడి నందు కూడా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ అనేది వస్తుంది. సో టీం అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నారు. మర్చిపోకండి, వీలైనంతగా మీ యొక్క సహకారం కిట్స్కి కానీ లేకపోతే డొనేట్ టాయ్ రూపంలో కానీ, లేదంటే ఆ రోజు అక్కడికి వచ్చి ఆ పిల్లల్ని అలరించడంలోనే కేరింతలు మన దగ్గరుండి చేయించడంలో కానీ మీ యొక్క భాగస్వామ్యం అనేది కావాలని సంకల్పం కోరుకుంటున్నాను. జై హో సంకల్పం. హ్యావ్ ఏ నైస్ డే.